బ్రేకింగ్ ని చూస్తున్నాం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందన్న సిబిఐ పేర్కొంది. ఇక వివేక హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు సూత్రధారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ తెలిపింది. అయితే ఈ కేసును ఈ నెల 11కి సుప్రీంకోర్టు విచారించనుంది. బ్రేకింగ్ ని చూస్తున్నాం. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందన్న సిబిఐ వివేక హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు సూత్రధారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ తెలిపింది. అయితే ఈ కేసును నెల 11న సుప్రీంకోర్టు విచారించనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ ను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ అవినాష్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది కేసు. అయితే అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని గతంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా సవాల్ చేశారని చెప్పి సిబిఐ ఈ అఫిడవిట్ లో ప్రస్తావించింది. అయితే వివేక హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే ప్రధానంగా కుట్ర చేశారని చెప్పి కూడా సిబిఐ ఈ అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే రాజకీయ కక్షలతోనే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేశారని చెప్పి కూడా సిబిఐ కూడా ఒక నిర్ధారణకు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ అఫిడవిట్ అయితే ఉందో ఈ అఫిడవిట్ దాఖలు చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. అయితే గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ఒక కథలు కూడా అల్లాపి కూడా సిబిఐ ప్రస్తావించింది. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు కూడా పూర్తి చేయలేదు, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా దర్యాప్తు జరుగుతా ఉంది. సో వివేక వెంట కారులో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్ కి గంగిరెడ్డి ఫోన్ చేశారని చెప్పి ఆ సమయంలోనే అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ కూడా ఉన్నారని చెప్పి కూడా సిబిఐ ప్రస్తావిస్తుంది. వివేక హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే ప్రధాన సూత్రధారులు అని చెప్పి అనడానికి మా వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా సిబిఐ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అఫిడవిట్ దాఖలు చేయడం అనేది ఒక సంచలనంగా మారింది. అయితే మనం నిన్న చూసుకున్నట్టయితే నిన్న కూడా వివేక హత్య కేసులో సిబిఐ కోర్టుకు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టుకు మొత్తానికి రెండోసారి హాజరు కావడం జరిగింది నిన్నటితో పోలిస్తే. అయితే ఇప్పటికీ వివేక హత్య కేసులో అనుబంధ ఛార్జ్ షీట్లను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరిపై కూడా సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది. అయితే మొత్తానికి 145 పేజీలతో సిబిఐ మూడో ఛార్జ్ షీట్ కూడా వేసింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న 7 నిందితులు ఎవరైతే ఉన్నారో గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ శంకర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను నిన్న కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే నిన్న హాజరుపరిస్తే తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. సో అదేవిధంగా నిన్నటిది 22కు వాయిదా పడితే ఇప్పుడు సిబిఐ కోర్టు దాఖలు చేసిన ఏదైతే అఫిడవిట్ ఉందో బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఇదైతే ఈ నెల 11వ తేదీకి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సో మొత్తానికి చూడాలి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుంది బెయిల్ విషయంలో అనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారింది. రాజశేఖర్, రైట్ అవుట్. ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ ఏమైనా మళ్ళీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పడం, ఆయన సరైనటువంటి సమయంలో హాజరు కాకపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వస్తూనే మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కూడా చూసాం. ప్రధానంగా ఈసారి బలంగా సిబిఐ ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందా అని మనం భావించవలసిన అవసరం ఉందంటారు ఈ టైంలో? అంటే కేసు కొలికి వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం రాజశేఖర్. కానీ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి తరపున లాయర్లు కూడా దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో ఎక్కడ ఒక అవకాశం దొరికినా కూడా ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలని చూసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఒకవేళ మళ్ళీ వీళ్ళు కోర్టుకు హాజరవుతారా, లేదంటే మళ్ళీ ఆ లాయర్ ద్వారా మళ్ళీ వీళ్ళు కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేస్తారా? ఎందుకంటే కింది కోర్టులో ఇప్పటికే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో సో ఇదాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి మళ్ళీ ఆ కోర్టులను ఆశ్రయిస్తారా, లేదంటే సుప్రీం కోర్టులో వచ్చే తీర్పుకు లోబడి ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే మళ్ళీ జైలుకి వెళ్తారా లేదా అనేది మాత్రం ఒక ఉత్కంఠగా మారింది. సో మొత్తానికైతే వీళ్ళ తరపున కూడా లాయర్ కూడా ఖచ్చితంగా కోర్టును అయితే ఆశ్రయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.